గజరాజు మహాశక్తితో ఆ జలగ్రహంతో పెక్కు ఏండ్లు పోరాడినది. దేహశక్తి సన్నగిల్లిపోతున్నది. తన పగవాని బలం పెరిగిపోతున్నది. దీనిని గెలవడం అసాధ్యం అనుకున్నది. అప్పుడు దానికి పూర్వపుణ్యం వలన దివ్యజ్ఞానం పెల్లుబికి వచ్చింది. అప్పుడు ఆ గజరాజు ఇలా అనుకుంటున్నది. ఏ రూపంబున దీని గెల్తు ఇటమీదేవేల్పు చింతింతు ఎవ్వారిం జీరుదు ఎవ్వరడ్డమిక యువారి ప్రచారోత్తమున్ వారిం పందగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృఖ్యత దిక్కుమాలిన మొరాలింపం ప్రపుణ్యాత్మకుల్ ఈ మొసలిని ఏ రూపంతో నేను గెలుస్తాను? ఇకపైన ఏ దేవతను తలుచుకుంటాను? ఎవ్వరిని ఆశ్రయిస్తాను? ఎవ్వరితో మొరపెట్టుకుంటాను? నాకు ఈ మొసలికి అడ్డుపడి నన్ను రక్షించేవారెవ్వరూ లేరా? దీనిని నిలువరించేవారెవ్వరూ లేరా? ఎటువంటి అలవికాని పనినైనా అలవోకగా చేసి ఆశ్రయించిన వారి ఆర్తిని పోగొట్టే దీక్షగల మహాపుణ్యాత్ములు, దిక్కుమాలిన వారి మొరలను చెవిని పెట్టే మహాత్ములు లేరా? ఉంటే వారికి మ్రొక్కుతాను.